ఈ రోజుల్లో మన అందరికీ చెట్లు పెద్ద పెద్ద చెట్లు పెంచే అంత టైం కూడా లేదు. ఐ నో అందరికీ అంత టైం లేదని చెప్పి ఇప్పుడు అందరూ ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ పెంచాలని ఇష్టపడుతున్నారు. చూసారు కదండి, ఇది ఫైకస్ మొక్క అంట. సో ఇది చూసారు కదా, దీనికి 40 years ఉంటుందంట. నా కష్టానికి కొంచెం వీడియో ఎండింగ్ దాకా చూడటం మాత్రం మర్చిపోవద్దండి. శ్రీ విజయ దుర్గా నర్సరీ అండ్ పల్లా వెంకన్న హార్టీ ఫామ్కి వచ్చామండి. హాయ్ అండి, నేను మీ కర్లీ శృతి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నా ఫ్రెండ్తో పాటు రాజమండ్రికి వచ్చాను. అక్కడ కడియపులంక గ్రామం అంతా నర్సరీలే ఉన్నాయి, చాలా ఫేమస్ అని చెప్తే వచ్చాను. ఇక్కడ ప్రజెంట్ అయితే ఏ నర్సరీలో ఉన్నానంటే శ్రీ విజయ దుర్గా నర్సరీలో ఉన్నాను. ఒకసారి మీకు ఇక్కడ ఏమున్నాయో అన్నీ చూపిస్తాను. ఇక్కడ చాలా ఫేమస్ చెట్లు అన్నీ ఉన్నాయంట, చూద్దాము. ఇక్కడ చెట్లు అంటే మనందరికీ ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా, చూద్దాము పదండి. చూడండి, ఇక్కడ శ్రీ విజయ దుర్గా నర్సరీ అండ్ పాట్స్ ఉన్నాయండి. అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయంట. సో ఇది 1948 నుండి ఉంది, హోల్సేల్ అంట అండి. అన్ని చోట్లకి ఇది సప్లై చేస్తారంట. ఇక్కడ చూసారండి, వెల్కమ్ అని ఎంత బాగా నీట్గా ప్లాంట్స్తో చెక్కారో. ఇది హుజేనియా చెట్టు అంట అండి. లీవ్స్ ఇలాగే ఉంటాయంట, గుత్తుగా ఇలాగే ఉంటుంది, హైట్ పెరగదంట. అవుట్డోర్ ప్లాంట్ చూడండి. ఈ ట్రీ చూసారు కదండి, ఇది జూనిప్రెస్ ట్రీ అండి. ఇది మనం క్రిస్మస్ ట్రీ అని కూడా అనొచ్చు. ఈ ప్లాంట్ చూస్తున్నారు కదండి, ఇది పోడోకార్పస్ బోన్సై ట్రీ అండి. ఇది 3 lakhs ఉంటుందంట. థాయిలాండ్ నుండి వచ్చి ఇక్కడ చూడండి, చూసారు కదా, నికోడియా ప్లాంట్ అండి. ఇది పూలు వస్తాయి, ఇది కూడా అవుట్డోరే. చూడండి, బాల్ షేప్లో వస్తుందంట. మనము కట్ చేసుకునే విధానం బట్టి బాల్ షేప్లో వస్తుంది. ఇంతే సైజు ఉంటుంది. చూడండి, సరే. వాటర్ యాపిల్ అండి, 3000 ఉందంట. ఇక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. వచ్చాయి. ఇది అమెరికన్ ఫల్మరీ మ్యాంగో అంట. చూడండి, మ్యాంగోస్ వచ్చాయి. ఒక చిన్న ప్లాంట్కి పెద్ద పెద్ద మ్యాంగోస్ ఉన్నాయి. వియత్నాం బత్తాయి అంట. ఈ బత్తాయిలో సీడ్స్ తక్కువ ఉంటుందంట, స్వీట్ ఎక్కువగా ఉంటుందంట. చూడండి, ఇవి కూడా అవుట్డోర్ ప్లాంట్సే. ఇక్కడ చూసారు కదండి, ఇది మరీ బోన్సాయ్ అంట. హైట్ ఇంతే ఉంటుంది. అండ్ చూడండి, కింద నుండి అంటుకొని వస్తున్నాయి. ఇది దగ్గరగా 30,000 వరకు ఉంటుందంట. చూడండి, ఇంతే ఉంది, నా హైట్కే ఉంది కొంచెం. ఇంకా మర్రి చెట్లు అంటే మనకి పెద్ద పెద్దవి ఉంటాయి, కూడా మరీ బోన్సాయ్ అండి. చూడండి, ఇది కూడా ఒక దాని మీద కొంచెం ఇందాక చూపించిన దాని మీద ఆ మరీ బోన్సాయ్ చెట్టు కంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందంట. ఇది 50,000 ఉంది, అది 30,000 వరకు ఉంటుంది. సో చూడండి, దీని హైట్ ఇంతే ఉంటుంది. సో ఇది కూడా అవుట్డోర్ అండి. మల్బరీ ఫ్రూట్ అండి, ఎప్పుడు ఉంటాయంట ఫ్రూట్స్. ఇందాకే కోసేసారంట. మల్బరీ ఫ్రూట్ అంటే మీకు తెలుసో తెలీదో, నాకైతే తెలియదు, నేను ఇప్పుడే చూశాను. చూడంగానే గుర్తొస్తుంది, నాకు ఆ పేరు తెలియదు. సో అందుకే చూశాను, నాకు గుర్తొచ్చింది. మీరు కూడా తెలియకపోతే మల్బరీ ఫ్రూట్ అని కొట్టండి, మీకు కూడా తెలుస్తుంది. ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. వాళ్ళు ఇప్పుడే జస్ట్ 2 hours ముందు కోసేసారంట. చూడండి, ఇవి కూడా బోన్సాయ్ చెట్లే. చెట్లు భలే ఉన్నాయి కదండి. యాక్చువల్లీ నాకు చెట్లు వేస్తే కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా అందరికీ అట్లాగే ఉంటుందిలే, నాకు ఒక్కదానికే కాదు. చెట్లు పెంచుకుంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి పెరిగిన చెట్లను కొట్టేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ప్లాంట్స్ అన్నీ ఫ్రూట్ బోన్సాయ్ అండి. ఇక్కడ చూసారు కదా, ఇదిగో మ్యాంగోకి పూత వస్తుంది, మ్యాంగో ట్రీకి. ఇవి చిన్నగానే ఉంటాయంట. బౌన్సాయ్ అని నా నుండి అంటున్నాను కదా, అసలు బౌన్సాయ్ మీనింగ్ మీకు తెలుసా? బౌన్సాయ్ అంటే ఎదగకుండా ఇంతే ఒక లెవెల్లోనే ఉండటం, అంతే ఉంటుంది. సో ఇది చూడండి, ఇది కూడా ఫ్రూట్ బౌన్సాయ్ మ్యాంగో పూత వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నిమ్మకాయ బత్తకాయ, నాకు తెలియట్లేదు ఇది నిమ్మకాయ బత్తకాయ తెలియట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదిగో ఇక్కడికి వస్తే చూడండి, ఇవన్నీ ఫ్రూట్ బౌన్సాయ్ అంట. అక్కడ సపోటా చెట్టు ఉంది, పూత వస్తుంది ఇప్పుడే. అటు సపోటా చెట్టు, ఇదిగో ఇది బత్తకాయ. చూడండి, కింద పెద్ద కాయ ఉంది. సో ఇది కూడా బౌన్సాయ్. మ్యాంగోస్ వచ్చాయి చూడండి, ఇక్కడ కూడా ఫ్రూట్ బౌన్సాయ్ మ్యాంగోస్ వచ్చాయి. చూసారా, ఇంత చిన్న చెట్టుకి ఇంత కాయలు వచ్చాయి. ఇవి పెద్ద అయినా కానీ అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, ఒకసారి ఒక లుక్ వేసుకోండి మొత్తం. ఇక్కడ చూసారు కదండి, ఇప్పుడు దాకా అవుట్డోర్ ప్లాంట్స్ మాత్రమే చూసారు, ఇండోర్ ప్లాంట్స్ చూపించలేదు అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ పాలీ హౌస్ కనిపిస్తుంది కదా, ఈ హౌస్లోనే ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్. మనం వెళ్దాము, ఇదిగోండి ఇటు నుండి వే. నాకైతే అండి ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే పెంచుకునే అవకాశం ఉంది జర్మనీలో. ఎందుకంటే మాకు బయట వేసి చేసే అంత టైం లేదు అండ్ ప్లేస్ కూడా లేదు. అండ్ మేము ఏం చేస్తామంటే ఇండోర్ ప్లాంట్స్, నేను మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్సే పెంచుతాను ఇంట్లో. మా ఇంట్లో చాలా ఇండోర్ ప్లాంట్స్ వేసున్నాము. సో ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఏంటంటే అందరూ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇండోర్ ప్లాంట్స్కే. సో ఇండోర్ ప్లాంట్స్లో చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో, డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. చూడండి, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీటన్నిటికి ముళ్ళులు ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ముళ్ళులుగా ఉన్నాయి. ఇదో మా చెల్లి చేయి తీసుకొని వచ్చి ఇట్లా పెడదాం అనిపిస్తుంది.
ఇవేందో పాములు వేలు ఉన్నట్టున్నాయి. వాటమ్మా ఇది తీసుకోవాలా? ఇది తీసుకోవాలంటండి. మా కోరిక మేరకు తీసుకుంటాను. ఇది మొహం చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో. తీసుకుంటాను కానీ చూడండి ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్. ఇవి స్నేక్ చెట్లు. ఇక్కడ చూడండి ప్లాంట్స్కి మనకి ఇక్కడే గిఫ్ట్లు, ఎవరికైనా ప్లాంట్స్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో పెట్టేసి గిఫ్ట్గా ఇచ్చేయచ్చండి. కుండీలు కూడా ఉన్నాయి ఇక్కడే. పల్లా వెంకన్న హాతీ ఫామ్కి వచ్చామండి. చూడండి ఇక్కడ ఫేమస్ అంట అండి పల్లా వెంకన్న గారి నర్సరీ. చూసారు కదండి, ఇది ఫైకస్ మొక్క అంట. సో ఇది చూసారు కదా, దీనికి 40 years ఉంటుందంట. చూడండి చిన్న చిన్న ఆరెంజెస్ అండి, స్వీట్గా ఉంటాయంట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. చూడండి పల్లా వెంకన్న నర్సరీ అంటే చాలా ఫేమస్ అని విన్నాను. మా ఫాదర్ 1953 నుంచి నర్సరీలో ఉన్నారండి. ఓకే. ఇది మేము సుమారు ఒక 67 సంవత్సరాల నుంచి ఈ నర్సరీ ఫీల్డ్లో ఉన్నాం. ఇక్కడ సుమారు మాది ఒక 150 ఎకరాల్లో ఈ నర్సరీకి సంబంధించిన ఈ సాగు అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. చాలామంది 150 ఎకరాలు ఇక్కడికి అంటే మా దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి, తర్వాత ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఉంటాయి. అలా రకరకాల చిన్న ఒక 5 అంగుళాల మొక్క నుంచి 25-30 feet పెద్ద రెడీమేడ్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడికి ఈ మొక్కలు పెంచేవాళ్ళు అంతాను. పల్లా వెంకన్న అంటే ఒక బ్రాండ్. తర్వాత ఆయన దగ్గర కొంటే మంచి మొక్కలు ఇస్తారని, అలాగే ఈ ఉద్యాన పంటలు పెంచేవాళ్ళు కూడా ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారనమాట. అవన్నీ ఇక్కడ దాంతోపాటు ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా మా తోటలో సుమారు ఒక 150 సినిమా షూటింగ్ల వరకు కూడా జరిగినాయి అనమాట మా తోటలో. అవి అంతా చాలామంది సెలబ్రిటీస్ అది వస్తూ ఉంటారు. మొక్కలంటే అందరికీ ఇష్టం. అలాగే చిన్న బోన్సాయి మొక్క నుంచి పెద్ద పెద్ద బోన్సాయి మొక్కలు ఇవన్నీ కూడా మీకు ఈ స్పైరల్స్ ఇవన్నీ రకరకాలన్నీ కూడా ఇంపోర్టెడ్ అనమాట. చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఈ మొక్కల్ని మేము డిజైన్ చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటాయి, అలాగే వర్టికల్ గార్డెన్కి పెంచిన ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని క్యాక్టస్ ఉంటాయి, కొన్ని సక్కులెంట్స్ ఉంటాయి, కొన్ని ఆర్కిడ్స్ ఉంటాయి. అంటే కొన్ని నీటి సాంద్రత తక్కువగా తీసుకునే మొక్కలు కూడా మనం పెంచుతూ ఉంటాం అనమాట ఇండోర్లో. నాన్నగారికి చాలా అవార్డ్స్ వచ్చినాయి, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. అవి సుమారు 100లో వచ్చినాయి ఆయనకి. అలాగే ఇంతకుముందు ట్రెండ్ సెట్టర్ నర్సరీ ఇండస్ట్రీ ఇండియా అవార్డు అగ్రికల్చర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. అలాగే శరద్ పవార్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండగా కూడా మనకి అవార్డ్స్ వచ్చినాయి. ఎన్నో ఎగ్జిబిషన్స్ ఎన్నో ఆయన చూశారు. ఆయన చాలా కష్టపడి, అంటే ఆయన చిన్నప్పుడే 2వ సంవత్సరంలోనే ఆయన పోలియోతో ఉన్నా సరే ఈ అగ్రికల్చర్లో నేనున్నాను, నా వ్యవస్థ నాతో పాటు నా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఈ బిజినెస్లో రావచ్చు అనేట్టుగా ఆయన చూపించారు అందరికీ. దీన్ని చూసి ఇప్పుడు సుమారు ఎన్నో వేల ఎకరాల్లో ఈ నర్సరీ రైతులు సాగు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ పర్యావరణానికి ఎంతో దోహదపడేలాగా వాళ్ళకు కూడా వాళ్ళ బిజినెస్ని పెంచుకుంటున్నారు అన్నమాట. నర్సరీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.